చరకం ఆ యొక్క సంహిత 12,000 శ్లోకాలు, 8 స్థానాలు. అందులో కొన్ని ముఖ్యమైనవి మనం అంతా ఇప్పుడు ధ్యానం చేయడం కుదరదు. ఫస్ట్ మనం చూసినట్టు ఒక ఫస్ట్ వర్డ్ ఒకటి ఉంది అక్కడ, పుణ్యం. పుణ్యం, అసలు పుణ్యం అంటే ఏమిటి? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యం అంటే పరోపకారమే. అంటే ఆయుర్వేదం అనేది ఒక పుణ్యం, ధర్మ పుణ్యం అనేది ఏది లింగోషధ జ్ఞానం స్వస్థాత్ర పరాయణం. ఇది పుణ్యం అనేది ఆయుర్వేదానికి ఇచ్చిన ఒక నేమ్ చరకాచార్యులు. మనం ఆ పుణ్యం కోసం రకరకాలుగా మనం తెలుసు మనకు కదా, తీర్థయాత్రలు చేస్తుంటాం, నదీ స్నానాలు చేస్తుంటాం, అది. కానీ ఆయుర్వేదం అనేదే పుణ్యం. అంటే ఆయుర్వేదం మాట్లాడుకోవడం పుణ్యం, ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకోవడం పుణ్యం, ఆయుర్వేద వైద్యం, ఆయుర్వేద ఔషధాలు వాడటం పుణ్యం. అవునా కదా? ఇది ఈరోజు సొసైటీలో చుట్టుపక్కల, ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో విజయవాడ చుట్టుపక్కల తెలియక ఈరోజు మన ఎన్ఆర్ఎస్ కాలేజీ విజయవాడలో 90% తెలియదు. 90% పీపుల్, ఈ లక్షల మందికి అక్కడ కాలేజీలో అడుగు పెట్టాలి. ఇది పుణ్యం. ఫస్ట్ పాయింట్ అక్కడ బ్రీఫ్ గా, ఇది పెద్ద టాపిక్. రెండోది, ఆయుర్వేదం చదవటం అనేది విద్యా సమాప్తో ద్విజః. విద్యా సమాప్తో, ఎవరైతే ఆయుర్వేదం చదువుతారో దే ఆర్ బోర్న్ అగైన్. దే ఆర్ బోర్న్ అగైన్ అంటే ద్వితీయ జాతి ఉచ్యతే. అంటే ఆయుర్వేదం చదవటం ద్వారా దే ఆర్ బోర్న్ అగైన్, అంటే ఒక నూతన జన్మాన్ని ఎత్తుతారు. ఇది చరక చికిత్సలో ఫస్ట్ చాప్టర్ మనకు చెప్పబడింది. నా వైద్య జన్మన, పుట్టుకతో ఎవరు వైద్యుడు కాదు. ఎప్పుడు వైద్యుడు అవుతారు? ఆయుర్వేదం చదివినప్పుడు. ఆ యొక్క చరక సమితిలో చక్కగా ఎంత ఎక్స్పీరియన్స్ గా చెప్పారు. ద్విజః, బోర్న్ అగైన్, దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్, 3 సూత్రాస్, హేతు లింగ ఔషధ ప్రిన్సిపుల్స్ మీద ఆధారపడింది ఈ యొక్క ఆయుర్వేదం. హేతు అంటే కాజ్ టు ఎఫెక్ట్స్, లింగ సింటమాలజీ, ఔషధ డ్రగ్స్, మెడిసిన్స్, హెర్బల్స్, ఇలాగా 3 సూత్ర, చతుర్విధ పురుషార్థాస్, ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలం ఉత్తమం. మరి అటువంటి చతుర్విధ పురుషార్థాలని రోగస్య అపహార్సది, ఆ రోగాలు ఏం చేస్తున్నాయి? ఈ పురుషార్థాలను పొందకుండా చేస్తూ ఉన్నాయి. అందుకని ఆ రోగం లేకుండా ఉండడానికి చేసేదే ఆయుర్వేదం. అందుకని చతుర్విధ పురుషార్థాస్, పంచమహాభూత థియరీస్, పంచమహాభూత థియరీస్. మరి ఇక్కడ చాలా మందికి వాతం ఏంటి, పిత్తం ఏమిటి, కఫం ఏమిటి అని కన్ఫ్యూజన్ అవుతుంటది. చాలా సపోజ్ మీ కుటుంబాలలో కూడా ఒక్కొక్కరు మీ పిల్లలకి సపోజ్ మీరు వాతం పిత్తం అంటే వాళ్ళు ఏమంటారు? ఏది వాతం ఏంటి, పిత్తం ఏంటి నవ్వుతూ ఉంటారు. కానీ మరి వాతము, పిత్తము, కఫము, త్రిదోషాసు ఇది మన శరీరంలో ఉన్నాయా లేవా అని వాళ్ళకి తెలియట్లా. పంచమహాభూతాలు అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, సప్తస్పర్శ రూప రసగంధాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ తెలుస్తుంది. మరి అదే పంచమహాభూతాలు బాడీలో ఉన్నాయి. ఈ 5 మహాభూతాలు 3గా త్రిదోషాలుగా వాత, పిత్త, కఫాలని కదా. కానీ మరి త్రిదోషాలు అన్నది వాతం అనగా నవ్వులాటగా ఉంటది, పిత్తం అనగా నవ్వులాటగా ఉంటది. మరి పిత్తాన్ని కలిగే ఉన్నాం, వాతాన్ని కలిగే ఉన్నాం, కఫాన్ని కలిగే ఉన్నాం. త్రిదోషాలు లేకుండా ఏ రోగము లేదు. నాది వర్తతే ఎనీ డిసీజెస్ వితౌట్ త్రిదోషాస్ దేర్ ఇస్ నో డిసీజెస్. అది త్రిదోష సిద్ధాంత. సపోజ్ చాలా సార్లు కన్ఫ్యూజన్ అవుతుంటారు. ప్రాకృత వాత, ప్రాకృత దోషాలు, వైకృత దోషాలు కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎంత కూడా చరకంలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పంచమహాభూతాలు, షడోపక్రమాస్, 6 ఉపక్రమాస్ is the best treatment for all the diseases said by Charaka. And Saptadasu theory, Ashta Aishwaryas, supernatural powers. Those who are practicing Ayurvedic principles, they get the supernatural power, Ashta Aishwaryas. And Navanjali, these Pramanas, and Dasa Pranayatanas. Like so many beautiful points explained in the Charaka. Next slide please. చరక సంహిత 8 చాప్టర్స్ అమ్మ. సూత్రస్థాన, నిదాన స్థాన, విమాన, శారీర, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, డిసీజెస్, ఎనాటమీ, ఫిజియాలజీ, ప్రతిదీ కూడా చరకంలో ఏం చెప్పారో అదే బయట కూడా ఉంది. చరకంలో ఏది చెప్పబడలేదో బయట ఎక్కడ దొరకదు. అంతగా చక్కగా చరకాచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సంహిత గురించి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వాట్ ఈజ్ లైఫ్? వాట్ ఈజ్ లైఫ్ అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? లైఫ్ అంటే ఏమిటి కదా? మనం అందరం జీవిస్తున్నాం. కానీ ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే
సమాధానం ఒకసారి చెప్పలేము, అవునా కదా? వాట్ ఈస్ లైఫ్? లైఫ్ ఈస్ నథింగ్ బట్ ది జర్నీ ఆఫ్ ద సోల్ ఇన్ దిస్ పంచభౌతిక్, ఇన్ దిస్ బాడీ. దిస్ ఈస్ ద ఓన్లీ జర్నీ. నెక్స్ట్ లైన్. సేమ్ శరీరేంద్రియ సత్వాత్మ సంయోగదారి జీవితం నిత్య గత్యాంత పర్యాయ ఆయురుచ్యతే. బాడీ శరీరం అనేది ఎస్ క్యూబ్, స్పిరిట్ సోల్ సోమా, ఈ మూడు కాంపోనెంట్, ఈ మూడు మన శరీరంలో ఉన్నాయి. స్పిరిట్ సోల్ సోమా ఎస్ క్యూబ్ అంటే ఈ మూడు కలిగిన, ఈ మూడు కర్రలను కలిపే త్రిదండ. దోస్ హ్యావ్ త్రిదండ త్రిదండి కదా. ఈ మూడు స్టిక్స్ ఉన్నాయి, ఈ మూడు శరీరంలో ఉన్నాయి. పై కనబడేది శరీరము, మనస్సు, ఆత్మ, ఈ మూడు కలిపి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. హిస్టరీ ఆఫ్ ఆయుర్వేద. హిస్టరీ ఆఫ్ ఆయుర్వేద ఈ లోకానికి ఎలాగ వచ్చింది? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బేస్డ్. ఆయుర్వేద ఇది ఆయుర్వేద. ఆయుర్వేద శాఖ విద్య సూత్రం జ్ఞానం శాస్త్రం లక్షణం తంత్రం ఇత్యన్ అర్థాంతరం. ఆయుర్వేదానికి పర్యాయ పదములు చరకుడు చెప్పింది 8 ఉన్నాయి. విద్య అంటే ఆయుర్వేదం, సూత్రం అంటే ఆయుర్వేదం, జ్ఞానం అంటే ఆయుర్వేదం, తంత్రం అంటే ఆయుర్వేదం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఆరిజిన్ ఆఫ్ ఆయుర్వేద. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అష్టాంగ ఆయుర్వేద. 8 branches, specialties, established science of ఆయుర్వేద. కాయ చికిత్స, జనరల్ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్, బాల పీడియాట్రిక్స్, గ్రహ చికిత్స, సైకియాట్రీ, ఊర్ధ్వాంగ ఈఎన్టీ, శల్య, డంస్ట్రా, టాక్సికాలజీ. ఆయుర్వేదం ఇప్పుడు మీరు కేరళలో కన్నూరు డిస్ట్రిక్ట్స్ లో టాక్సికాలజీ, అక్యూట్ పాయిజనస్ స్నేక్ బైట్స్ ఉన్నా కానీ వెంటనే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కే వస్తారు. ఇలా 8 డివిజన్స్ అష్టాంగ ఆయుర్వేద. నెక్స్ట్ లైన్. దోష ధాతు మలామూలమి శరీరం. దోషాసు ధాతుసు మలాసు టోటల్ కాంబినేషన్ ఇస్ ద శరీర. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. త్రయో ఉపస్తంభ కదా, మనకి ఇంపార్టెంట్. ఆహార నిద్ర బ్రహ్మచర్య. 3 ఆహార నిద్ర బ్రహ్మచర్య. ఇందాక మన సార్ ఎన్నో విషయాలు ఆహారం గురించి చెప్పారు కదా, చాలా మంచిది. ఈరోజు ఆహారం గురించి చూసినట్లయితే నా రాగా నా ఆప్య విజ్ఞానాత్ ఆహారం ఉపయోజయేత్ పరీక్షాయుతం వస్నీయ దేహో ఆహార సంభవ. వెరీ బ్యూటిఫుల్ కోటెడ్ ఇచ్చారుగా 27th చాప్టర్. ఇఫ్ యు సీ నా రాగా నా ఆప్య విజ్ఞాన ఆహారం ఉపయోజయేత్ అంటే నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు, అయ్యో నాకు నచ్చింది అని అలా రాగాలకి ఇష్టాలకి పోతే అనేక సమస్యలు వస్తాయి. ఎందుకని? దేహో ఆహార సంభవ. యువర్ బాడీ ఈస్ బిల్డప్ ఆఫ్ ద డైట్. అందుకని ఆహారం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు అనేక రోగాలకి కారణము ఆహారమే. ఆహారం అంటే ఏంటి? ఆహార్యతే ఇది ఆహార. ఏదైతే లోపలికి వెళ్తుందో అది ఆహారం. తినేది మాత్రమే కాదు, పంచ జ్ఞానేంద్రియాల నుంచి లోపలికి వెళ్ళేదంతా ఆహారమే. ఈ ఆహారం అనేది జాగ్రత్తగా లేకపోతే బాడీ పాడైపోతుంది. ఇది ఆహారం మీద పెద్ద టాపిక్. చరకుడు ఎన్నో బ్యూటిఫుల్ శ్లోకాలు చెప్పారు. నరో ఇత ఆహార విహార సేవి సమీక్షకారి విశేషు అసక్త దాతా సమః సత్యపరః క్షమావాన్ ఆప్తోపసేవి చ భవత్య అరోగః ఫ్రీ ఫ్రమ్ డిసీజ్. చరక శారీర 2nd చాప్టర్ లో ఎవరు ఫ్రీ ఫ్రమ్ ద డిసీజ్, రోగాలు లేకుండా ఉంటారంటే దోస్ హు ఆర్ ఫాలోయింగ్ దీస్ ప్రిన్సిపల్స్. నరో ఇత ఆహార విహార సేవి. అవునా కాదండి చెప్పండి? మంచి ఆహారము, వ్యవహారాలన్నీ బాగుంటే. పోయినసారి 2 సంవత్సరాల క్రితం మా కాలేజీకి మా జూనియర్లు వచ్చారు. ఆడు నన్ను చూసి ఒకటే అడిగారు, సార్ మీరు మా చదువుకున్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు అని. మనకు చెరకుడు చెప్పింది ఆహార వ్యవహారాలు, అవునా కదా? చీకు చింత లేకుండా 9 గంటలకల్లా నిద్రపోయి ఎటువంటి కాకుండా జాగ్రత్తగా ఉంటే రంగు వేసుకునే అవసరం ఉంటదా? చెప్పండి, ఉండదు అని చరకాచార్యులు చెప్పారు, అవునా కదా? నరో ఇత ఆహార విహార సేవి సమీక్షకారి విషయేషు అసక్త. విషయాలు ఇంద్రియార్థాల మీద అసక్త, పరికిమాలన్నీ బురకెక్కించుకుంటే మనసు ఎక్కడ ఉంటుంది, అవునా కదా? అలా అంటే టైం లేదని ఫాస్ట్ వెళ్ళిపోతున్నారండి. ఆ శ్లోకంలో ఒక్కొక్క అర్థం తీసుకుంటే చాలా వివరణ ఉంది, అవునా? ఇట్లాగా ఆహారం, నిద్రాయత్తం బలం. ప్రాపర్ స్లీప్ అనేది ఇమ్యూనిటీకి అవసరం. నిద్రాయత్తం బలం, అవునా కదండి? మంచి నిద్ర అనేది ఆరోగ్యానికి మంచిది, నిద్ర అనేది కదా. తర్వాత బ్రహ్మచర్య అంటే గుడ్ కాండక్ట్. ఈ 3 అనేది చరక సూత్ర 1125 లో త్రయో ఉపస్తంభ 3 ఫ్యాక్టర్స్ కింద మనకు చెప్పబడింది. నెక్స్ట్ స్లైడ్.
ఎయిమ్ ఆఫ్ ఆయుర్వేద స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రసనం, అంటే ప్రివెంటివ్ అండ్ క్యూరిటివ్ బోత్ ఆయుర్వేద ఉంది. ఇది చాలా మంది ప్రజలకు తెలియకుండా ఆయుర్వేదం అంటే కొన్నిటికే అనుకుంటుంటారు ప్రజలు. నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ మిత్ ఆయుర్వేదం గురించి ఉన్న అపోహలు. ఆయుర్వేద ఈజ్ నథింగ్ బట్ ద హోమ్ రెమెడీస్. ఆయుర్వేదం అనగానే హోమ్ రెమెడీస్ అనుకునే నానుడి ఉంది మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ. ఆయుర్వేదం అనగానే ఇది సైంటిఫిక్ కాదు, ఇదంతా వేగు, అనేక రకాల విమర్శల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. ఆయుర్వేద ఈజ్ నథింగ్ బట్ హోమ్ రెమెడీస్. దిస్ ఈస్ ద రాంగ్. ఆయుర్వేద ఈస్ ద ఎస్టాబ్లిష్డ్ సైన్స్ అండ్ ఆయుర్వేద టేక్స్ లాంగర్ టైమ్ టు క్యూర్ ద డిసీజెస్. ఆయుర్వేదం అనగానే చాలా టైం పడుతుంది అనే అపోహ ఉంది. కానీ ఎక్యూట్ కండిషన్స్, ఎన్నో ఎక్యూట్ కండిషన్లో విత్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటుంది. ప్రజలకి తెలియక మనకు ఏది ఆయుర్వేదం అనగానే దీర్ఘకాలిక సమస్యల కోసమే వస్తూ ఉంటారు. ఇది రాంగ్. ఆయుర్వేద హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్స్. రాంగ్. చాలా సార్లు ఇది మనం ఎన్కాష్ చేసుకుంటున్నాం. ఆయుర్వేదం అనగానే ప్రజల్లో ఏముంది, సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి. అది మీరు కూడా ప్రాక్టీస్ చేసేవాడు చాలా మంది తెలిసి ఉంటుంది. ఎన్నో మందులు పడవు, అవునా కదా? సింపుల్ గా వాతాన్ని తగ్గించామంటే కఫం పెరిగిపోతుంది, కఫాన్ని తగ్గించామంటే వాతం పెరుగుతుంది. ఎన్నో రకాలుగా ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి. యాజ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్స్ మనం ఆయుర్వేదం అనగానే సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పడానికి కుదరదు. పంచమహాభూతాలే ప్రజలకి పడవు. కొంతమందికి గాలి పడదు, కొంతమందికి చెక్క పడదు, కొంతమంది నీరు పడదు. మరి ఆయుర్వేదం నాట్ అవుట్ ఆఫ్ పంచమహాభూతాస్, అవునా కదా? అందుకని ఎవరైనా కానీ ఆయుర్వేదం సైడ్ ఎఫెక్ట్స్ లేవని క్వాలిఫైడ్ ఎవరు చెప్పరు. అది ఆయుర్వేద అడ్వైజ్ లాట్ ఆఫ్ పథ్యాస్. ఇక్కడ చూడండి ఎంత కామెడీ ఉంటుందో. ఆయుర్వేదం అనగానే పథ్యాలు అంటారు. మరి అల్లోపతిలో పథ్యాలు లేవా? మీరు 500 రూపాయలు ఫీజు ఇచ్చి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అమ్మా నువ్వు షుగర్ తిను అంటారా? మరి అక్కడ లేని ఇక్కడ ఎందుకు వచ్చింది? ప్రజలు 500 రూపాయలు ఇచ్చి 5000 రూపాయలు ఇచ్చి వందలు పడి ఎగబడి అక్కడికి వెళ్తున్నారు, అవునా కాదా? మరి అక్కడ పథ్యాలు ఉన్నాయి. కానీ మన దగ్గర ఆయుర్వేదం అనగానే వేడి చేస్తుంది, పథ్యాలు అని అనుకుంటారు. పథ్యం అనేది శరీరానికి కానీ ఔషధానికి కాదు. ఇది ప్రజలకి తెలియక ఆయుర్వేదం అనగానే పథ్యం అంటారు. పథ్యం నీ శరీరానికి పడదు కాబట్టి తీసుకోకూడదు. ఆయిల్ మసాజ్ ఇస్ ఆయుర్వేద కదా. ఈ రోజు అంతా చూసుకుని ఆయిల్ మసాజ్ ఆయుర్వేద. దిస్ ఇస్ రాంగ్. ఆయుర్వేద ఇస్ ఓన్లీ ఫర్ ద పర్టికులర్ సెట్ ఆఫ్ డిసీజ్. ఆయుర్వేదం అనగానే కొన్ని రోగాలకే అనుకుంటున్నారు. ఇది రాంగ్. ఇలాగ అనేక అపోహలు ఆయుర్వేదం గురించి ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. దినచర్య కదా, వేకప్ ఎర్లీ, ఎన్ని కూడా చెరగొడు చెప్పినాయి. లోక కళ్యాణం కోసం ఎంత చక్కగా చెప్పినాయి. వేకప్ ఎర్లీ, అవునా కదా? పెద్దల కంటే నిద్ర లేకుండా మంచిది. అమ్మా నా సెల్ ఫోన్లో అలారం 3:59 ఉంటుంది. 4 గంటలకి బ్రాహ్మీ ముహూర్తం, 4 గంటలకి కదా. 4 గంటలకి లెగిసి ఏం చేస్తామండి కదా, 4 గంటలకు ఉంటుంది. ఇలాగా పెద్దల కడ నిద్ర లేకపోవడం అనేది, అవునా కదా? నేను కాలేజీకి వచ్చి 8 గంటలకి 4 గంటలు లెగిసేసి వస్తాను. 4 గంటలకి నా జీవితం మొదలవుతూ ఉంటుంది. కొంతమంది జీవితాలు చూడండి 8 అయినా 9 అయినా 9 గంటలకు బయట బ్రష్లు చేస్తూ కనబడుతుంటారు చాలా మంది రోడ్ల మీద, అవునా? ఇలాగా వేకప్ ఎర్లీ అనే చిన్న టెక్నికే మంచి ఆరోగ్యం. అలాగే ఎలిమినేట్ వేస్ట్ కదా, అదే వీక్లీ ట్వైస్ వీక్లీ థ్రైస్ ప్రోగ్రామ్ ఉంటాయి కొంతమందికి. రోజు అనేది లేదు వేస్ట్. మన ఇంట్లో వేస్ట్ చెత్త పెట్టుకుంటామా, అవునా కదా? ఇప్పుడు అందరూ బయట నుంచి వస్తుంటారు కదా. కానీ చాలా మంది ఇది లేదు, చిన్నప్పటి నుంచి నేర్పరు ఫ్యామిలీలో. అందుకని అసలు ఎప్పుడు వెళ్తారో తెలియదు తల్లిదండ్రులకి. అలా రకంగా అయిపోయి అనేక రోగాలకి కారణము. జస్ట్ ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్, బ్రష్ టీత్, గార్గిలింగ్, అంజన, నస్య, సెల్ఫ్ మసాజ్, ఎక్సర్సైజ్, స్లీప్ ఎర్లీ, ఫుట్ మసాజ్, మెడిటేషన్, బాత్. ఈ చిన్న చిన్న విషయాలే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ కంటిన్యూ. జస్ట్ ఈ ప్రాసెస్. నెక్స్ట్ ఒక్క నిమిషం. శిరో అభ్యంగా. నెక్స్ట్ బ్యాక్. ఈ శిరో అభ్యంగా నిత్యం స్నేహాద్ర శిరస్సురం నజాయితే నా కేశః ప్రపతంతి. ఎవరైతే రోజు తలకి నూనె రాసుకుంటారో ఇంట్రుకలు ఓడవు, బట్టతల రాదు, తెల్లగా అవ్వదు, రంగు వేసుకునే కర్మ ఉండదు. అది చెనపడు 5th చాప్టర్ 17 లో చెప్పేది. నిత్యం స్నేహాద్ర శిరస్సురం నజాయితే నా కాలిత్యం నా పాలిత్యం నా కేశః ప్రపతంతి చ. నా కేశః ఇంట్రుకలు ఊడి కింద పడవు. ఈరోజు చాలా మంది చిన్న టెక్నిక్ రాయకుండా బాధపడుతూ ఉన్నారు. ఇంకా పాదాభ్యంగా పాదాలకి తైలం రాసుకుంటే నచస్యాత్ గుద్రసీవాత. గుద్ర అంటే స్పైన్ అనేది ప్రాబ్లం రాదు. సింపుల్ పాదాభ్యంగా. ఇంకా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కానీ నా సంకోచ శిరాస్నాయు పాదాభ్యంగే పాదయో.
ఎంత బ్యూటిఫుల్ ఎక్స్యూరెన్స్ ఇచ్చారు. ఎవరైతే పాదాభ్యంగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి చాలా మంది చూడండి, పాదాలు చూడండి, కాళ్ళు చూడండి, ఎంతమంది ఘోరంగా ఉంటారు పేషెంట్ మనం చూస్తుంటాం, అవునా కదా. చేతులకు ఉన్నది కాళ్ళకు ఉండవు. ఆ కాళ్ళు చూస్తే అర్థమవుతుంది ఎంత ఘోరంగా ఉంటాయి వాళ్ళ పాదాలు, అవునా కదా. అదే పాదాభ్యంగా చేస్తే ఇవన్నీ కూడా చక్కగా సర్క్యులేషన్ ఉంటుంది. చేతులు ఎలా ఉన్నాయో పాదాలు అలా ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వ్యాయామం ఒక్క వర్డ్ ఉందండి, బ్యూటిఫుల్ వర్డ్, కర్మ సామర్థ్యం. కర్మ సామర్థ్యం, ఆల్ ఎబిలిటీ, కార్డియోవాస్కులర్, నర్వస్ సిస్టమ్, అన్ని కదా ఒక్క వర్డ్ లో చెప్పబడిన మాట చరకుడు చెప్పింది. కర్మ సామర్థ్యం, ఎబిలిటీ. ఈరోజు అనేక మంది అనేక రోగాలతో ఉన్నారు. వ్యాయామం లేక సెడెంటరీ లైఫ్ అయిపోయి. వ్యాయామం కర్మ సామర్థ్యం, ఎబిలిటీ. మన బాడీలో అనేక ఫంక్షన్స్ ఉన్నాయి. ఎన్ని చేయాలన్నట్లయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. స్నానం కదా, స్నానం ఓజస్కరం పరం, చరకుడు చెప్పిన మాట. అంటే ఓజస్కరం, ఓజస్ అంటే ఇమ్యూనిటీకి స్నానం అనేది మంచిది కదా. ఈ రోజు చాలా మంది స్నానం అనేది చిన్న చిన్న విషయాన్ని నెగ్లెక్ట్ చేసి ఇలా వెళ్తాడు, ఇలా వచ్చేస్తాడు, అయిపోయి స్నానం అంటాడు కదా. సరే, స్నానం అంటే ఆ రకాల స్నానం, ఇంకా చాలా రకాల స్నానాలు ఉన్నాయి. మనం ఇది ఒకటే కాదు. స్నానం అంటే శారీరక స్నానం, మానసిక స్నానం, ఆధ్యాత్మిక, రకరకాల స్నానం, అది పెద్ద టాపిక్. అందుకే స్నానం ఓజస్కరం పరం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. శరీరం సంఖ్యాతం అనేక అవయం, దృష్టం ఏకత్వేన సంగః పృథక్త్వేన అపవర్గః. వెరీ బ్యూటిఫుల్ ఇసాడ్ చరక శారీర 7th చాప్టర్ 18th శ్లోక మనం చూసినట్లయితే, శరీరం సంఖ్యాతమ అనేక అవయవం, దృష్టం ఏకత్వేన సంగః పృథక్త్వేన అపవర్గః. ఇప్పుడు శరీరం ఇది చూసి ఇది నేనే అని ఒకటే అనుకున్నామంటే ఏమవుతుంది? సంగః, అటాచ్మెంట్ అవుతుంది. శరీరం ఒక అవయవం కాదు కదా. హ్యూమన్ బాడీ కంటైన్స్ మోర్ దెన్ 100 trillion సెల్స్. ఎంతో ఒక సెల్ అనేది యూనిట్. అలాంటిది సెల్, ఆర్గాన్స్, సిస్టమ్స్, రకరకాల, ఇది ఒక పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచము ఒకటి కాదు. అంటే శరీరాన్ని అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? సంగః, అటాచ్మెంట్ అవుతుంది. ఈ మన శరీరాన్ని హూ యు ఆర్ ఇఫ్ యు అండర్స్టాండ్ డిటాచ్మెంట్, దట్ ఇట్ నథింగ్ బట్ ద మోక్షము, స్వర్గము, కైవల్యము. ఈ మూడింటికి ఎంతమంది తెలుసో వారికి ఒకసారి ఆలోచించండి. వాట్ ఈస్ ద కైవల్య మీనింగ్, వాట్ ఈస్ ద స్వర్గ, వాట్ ఈస్ ద మోక్ష. ఇక్కడ బ్యూటిఫుల్లీ చరగా సెడ్ కదా, దోస్ హూ అటాచ్ టు ది బాడీ యాజ్ వన్, అటాచ్మెంట్ వస్తుంది. మన బాడీని అర్థం చేసుకుంటే డిటాచ్మెంట్ వస్తుంది. దానికి అక్కడ ఎగ్జాంపుల్ అక్కడ ఉంది కదా, క్యాండిల్, ఎనాటమీ బొమ్మ ఉంది, పైన మహర్షులు ఉన్నారు కదా. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మహర్షులు అవుతారు. శరీరాన్ని అర్థం చేసుకునేవాడు, అర్థం చేసుకునే వాళ్ళు అలాగా బాడీ అవుతారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యోగా, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. చాలా మంది ఈ రోజుల్లో యోగా వర్డ్ వాడుతున్నారండి. 90%, 95 పీపుల్కి యోగా మీనింగ్ రాదు. చరకుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అసలు యోగా అంటే ఏమిటి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్, యు ఆర్ వాట్ యు థింక్, అవునా కదా. యు ఆర్ వాట్ యు థింక్, యద్భావం తద్భవతి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అష్టయోగి ఐశ్వర్యాస్, చరక శారీర 1st చాప్టర్. ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తారో దే గెట్ ద సూపర్ న్యాచురల్ పవర్స్. ఆవేశర చేతస్వర్ధానం అంటే మనం ఇక్కడ ఉండి కూడా బయట ఏం జరుగుతుంది, వేరే మాటలు కానీ, వేరే మనస్తత్వం కానీ, మైండ్ రీడింగ్ కానీ, ఇన్ని కూడా అర్థం చేసుకోగలము యోగా ప్రాక్టీస్ ద్వారా అని చరక శారీర 1st చాప్టర్ 140 శ్లోకంలో మనం ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. త్రివిధ బిషప్ కదా, మనం చూస్తుంటాం సొసైటీలో 3 రకాల డాక్టర్లు ఉంటారు. త్రివిధ బిషప్. ఫస్ట్ బిషప్ ఛద్మచర అంటే స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఫంక్షన్లు చేసుకుంటుంటారు యాక్టింగ్ చేస్తూ, అవునా కదా. ఒక యాప్రాన్ వేసుకునో, స్టెత్ పెట్టుకోనో డాక్టర్గా నటిస్తూ ఉంటారు, వాళ్ళు ఛద్మచర. రెండో టైపు సిద్ధ సాధిత, ఇన్స్టిట్యూషనల్ క్వాలిఫైడ్ డాక్టర్స్, సిద్ధ సాధిత. మూడవది వైద్య గుణయుక్త. అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు ఆయుర్వేదం చుట్టుపక్కల క్వాలిఫైడ్ డాక్టర్ల కంటే నాన్ క్వాలిఫైడ్ డాక్టర్లే ఆయుర్వేదం చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? చెప్పండి. ఈ రోజు ఆయుర్వేదం అంటే ఇప్పుడు విజయవాడలో ఎన్ఆర్ఎస్ కాలేజీలో చదివిన వాళ్ళ కంటే కూడా ఈ రోజు బయట ప్రాక్టీస్ చేసేది నాన్ ఎన్ఆర్ఎస్ వాళ్ళే. అంటే ఈరోజు అనేక అపోహలు ఉన్నాయి ఆయుర్వేదం మీద. దానికి కారణం ఏంటి? ఆయుర్వేదం అంటే కిడ్నీలు పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి. కారణం ఏంటి? వాడు క్వాలిఫైడ్ కాదు. వాడు వంశపార్యపరంగా చేసుకొని వాడు ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారు.
ఆ యొక్క చెడు ప్రభావం ద్వారా ఆయుర్వేదానికి ఒక పేరు వచ్చింది. ఆయుర్వేదంగా కిడ్నీలు పోతాయి. మొన్నే మా ఫైనల్ ఇయర్ అమ్మాయి ఒక క్వశ్చన్ వేసింది, అక్కడే కూర్చుంది అమ్మాయి. వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో అక్కడ అతను పీజీ తీసి చేస్తూ ఉన్నాడు. ఆయుర్వేదం మీద వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీద, టాక్సికాలజీ దాని మీద వచ్చే చాలా చెడు ప్రభావం మీద అనేక అపోహలు ఆ అబ్బాయి అడిగాడంట. కారణం ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయికి ఎక్స్పీరియన్స్ లేక చెప్పలేకపోయింది. ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇలా చెప్పాలమ్మా సమాధానం అని చెప్పారు. ఈరోజు చాలా మంది బయట చేస్తూ ఉన్నారు, నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్, సిద్ధ సాధిత క్వాలిఫైడ్ డాక్టర్స్. వీళ్ళు క్వాలిఫై ఉంది కానీ క్వాలిఫై ఉంటే సరిపోదు, ఇన్స్టిట్యూషనల్ ఉంటే సరిపోదు. ఏముండాలి? వైద్య గుణయుక్త. డాక్టర్కి గుణాలు ఇచ్చారు, అది కలిగి ఉండాలి. ఎప్పుడైతే వైద్య గుణాలు ఉంటాయో వాడేమవుతుంది? చరకంలో చెప్పారు, దీర్ఘమాయు యశ ప్రజ్ఞ ఆరోగ్యం చాపి పుష్కలం సిద్ధించాన్ ఉత్తమాం లోకే ప్రాప్నోతి విధీనా పఠన్. ఇఫ్ దోస్ హు ఆర్ స్టడీ ప్రాపర్లీ ఆయుర్వేద, ఎవరైతే 120 అధ్యాయాలను 12,000 శ్లోకాలను చరక సమితం చదువుతారో వాళ్ళకి వచ్చేది ఏంటి? యశస్సు, కీర్తి. ఈరోజు ఇండియాలో ఒక భారతరత్న రాల ఆయుర్వేద విద్యార్థులకు, ఆయుర్వేద చదివే వాళ్ళకి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలు ఎన్నో వచ్చినాయి ఆయుర్వేదంలో కదా. కారణం ఏంటి? వైద్య గుణయుక్త. ఆ పక్కన ఉన్నది పద్మవిభూషణే. అంటే ఎవరైతే ఆ క్వాలిటీ కలిగి ఉంటారో, సరే దానికంటే ముందు ఇంకోటి ఆయుర్వేద ఆచార్య BAMS డిగ్రీ. ఆయుర్వేదం అంటే ఆయుర్వేద, ఆయుర్వేద. మరి ఆచార్య మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ఆచార్య మీనింగ్? స్వయం ఆచరతి పరాన్ ఆచార్యతి ఆచార్య. ద వన్ హూ ప్రాక్టీస్ మేక్స్ అదర్స్ టు ప్రాక్టీస్ ఇస్ ద ఆచార్య. అవునా కాదండి? ఆచార్య అంటేనే ద వన్ హూ ప్రాక్టీస్. ఈరోజు మన ఇళ్లలో ఎంతమంది ఆయుర్వేదం వాడుతున్నాం చెప్పండి? ఎంతమంది ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏది వచ్చినా కానీ ఎంతమంది నాకు ఆయుర్వేదం ఉంది అని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అవునా కదా? మనం ఆచరించకపోతే మనం ఇంకా వేరే వాళ్ళు ఎక్కడ ఆచరిస్తారు? అందుకే ఆచారి అంటేనే స్వయం ఆచరతి. ఫస్ట్ మన ఇంటిలో ఈరోజు మా ఫ్యామిలీలో మా పిల్లలు కానీ నేను కానీ ఈ రోజు ఆయుర్వేదం టాబ్లెట్ వేసుకొని వచ్చాయండి కదా. ఈరోజు మనం ఆలోచిద్దాం కదా. ఆయుర్వేదం ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్లయితే ముందు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కదా. అవునా కాదు చెప్పండి? అవునా కదా? నేను 8th క్లాస్లో, సార్ ఇక్కడే ఉన్నాడు, 8th క్లాస్లో ఉన్నప్పుడే మా నాన్నగారు ఆయుర్వేద కాలేజ్ విజయవాడ సీటు, నేను ఆయుర్వేదం చదవాలని. నేను బైపీసీ తీసుకుంది MBBS కోసం కాదు, మన విజయవాడ కాలేజీ కోసమే. అర్థమైందండి? మా ఫ్యామిలీ ఆయుర్వేదిక్, మా అమ్మాయి కూడా ఆయుర్వేద డాక్టర్ BAMS. అవునా కదా? అంటే ఆ ప్యాషన్ అనేది ఆయుర్వేద